హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా క్రియేటివ్స్ అండ్ ఫ్యాషన్. ఈరోజు వచ్చేసి హోమ్ మేడ్ హ్యాండ్ వాష్ ఎలా తయారు చేసుకోవాలో మీకు ఈ వీడియోలో వివరిస్తాను. హోమ్ మేడ్ హ్యాండ్ వాష్ చేయడం చాలా సులభం అండి. మనం ఇంట్లో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం ఈ హోమ్ మేడ్ హ్యాండ్ వాష్ అనేది చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా నురుగొస్తుందో. సో దీనికి ఏమేం కావాలి, ఎలా ప్రిపేర్ చేయాలన్నది వివరంగా వివరిస్తాను ఈ వీడియోలో. వీడియో ఎండ్ వరకు చూడండి. నేను హోమ్ మేడ్ హ్యాండ్ శానిటైజర్స్ కూడా ఎలా ప్రిపేర్ చేయాలనేది ఆల్రెడీ వీడియోస్ అప్లోడ్ చేశానండి. ఇంకా ఎవరన్నా చూడనట్టయితే నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. ఆ లింక్స్ ఓపెన్ చేసినట్టయితే మీకు అవి వీడియోస్ చూసేయచ్చు. ముందుగా కావాల్సింది డెటాల్ సోప్ అండి. మనం ఇంట్లో ఏ సోప్ అయినా తీసుకోవచ్చు. నేను ఇక్కడ డెటాల్ సోప్ తీసుకుంటున్నాను. చాలా చిన్న సోప్ తీసుకుంటున్నాను అనమాట. ఇది వచ్చేసి అలోవెరా జెల్ అనమాట. ఇది మొక్క నుండి తీసింది. ఎలా తీసానో అనేది కూడా ఈ వీడియోలో చూపిస్తాను. ఇది లేకపోతే కనుక మనకు పతంజలి అలోవెరా జెల్ ఉంటుంది కదండి, అది కూడా ఉపయోగించవచ్చు. ఇది వచ్చేసి డెటాల్ అండి. ఇది కొంచెం యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి హోమ్ మేడ్ రోజ్ వాటర్. ఈ వీడియో కూడా నేను ఛానల్లో అప్లోడ్ చేశాను. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఇది వచ్చేసి ఎంటీ డెటాల్ బాటిల్ అన్నమాట, హ్యాండ్ వాష్ బాటిల్. ఇది వచ్చేసి మనం సబ్బును తురుముకోవడానికి యూజ్ చేసేది. ఇప్పుడు ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను. ముందుగా సబ్బును తీసుకొని తురుముకోవాలండి. మనం కొబ్బరి తురుముతాం కదా, సేమ్ అదే ప్రొసీజర్ అనమాట. సబ్బును తురుముకోవాల్సి ఉంటుంది. ఇంకోటి, ఈ హ్యాండ్ వాష్ తయారు చేసే ముందు మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఎక్కువ సోప్ అనేది వాటర్లో యాడ్ చేసేయకూడదు. ఎందుకంటే హ్యాండ్ వాష్ ప్రిపేర్ అయిన 2 అవర్స్కి గట్టిగా మారుతుంది. సో మనం వాటర్కి తగినంత సోప్ మట్టుకి హ్యాండ్ వాష్ ప్రిపేర్ చేసేటప్పుడు వేయాల్సి ఉంటుంది. అది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. చాలామంది హ్యాండ్ వాష్ ప్రిపేర్ చేసేటప్పుడు ఉన్న సబ్బంతా వేసేస్తూ ఉంటారు. అలా వేసినట్టయితే హ్యాండ్ వాష్ చేసిన 2 అవర్స్ తర్వాత గట్టిగా మారిపోతుంది. అలా చేయకూడదండి. 1 లీటర్ వాటర్కి వచ్చేసి ఒక చిన్న సోప్ తీసుకుంటే సరిపోతుంది. నేను చాలా చిన్న సోప్ తీసుకున్నానండి ఇక్కడ 1 లీటర్ వాటర్కి. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. ఒక చిన్న సోప్ మట్టుకే మనం యూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇదిగోండి, కొబ్బరి తురుముతాం కదా, అలా తురుముకోవాలి. నేను సగం సబ్బు మట్టుకే యూస్ చేశాను. ఎందుకంటే నేను 1 లీటర్ వాటర్ తీసుకుంటున్నాను కాబట్టి సగం సబ్బు మట్టుకి సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అలోవెరా జెల్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఒక అలోవెరా లీఫ్ తీసుకొని దానిపైన ఉన్న పొట్టు మొత్తం తీసేయాల్సి ఉంటుంది ఇలా. తర్వాత అందులో జెల్లీ లాగా కనిపిస్తుంది కదండి, అదంతా కూడా గిన్నెలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇదిగోండి, ఇలా తీసుకున్న తర్వాత స్పూన్తో ఈ జెల్ని మొత్తం స్మాష్ చేసేయాలి. దీన్ని ఒకసారి మిక్సీ పట్టుకొని వడగట్టుకున్నట్టయితే దీంట్లోని గట్టి పదార్థం అంతా వెళ్ళిపోయి ఒక జ్యూస్ లాగా వస్తుందన్నమాట. ఇదిగోండి, ఇట్లా వడగట్టుకోవాల్సి ఉంటుంది. దీన్ని తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. స్టవ్ మీద నీళ్లు వేడి చేసుకోవాలి. 1 లీటర్ వాటర్కి ఒక చిన్న సోప్లో సగం మట్టుకే యూస్ చేస్తున్నాను నేను. ఇదిగోండి, ఇవి బాగా మరిగిన తర్వాత దించుకోవాల్సి ఉంటుంది స్టవ్ పై నుండి. స్టవ్ ఆపేసిన తర్వాత ఒక 5 నిమిషాలకి, మరీ వేడిగా కాకుండా కొంచెం గోరువెచ్చగా ఉన్న టైంలో మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు నేను తురిమిన సబ్బుని మొత్తాన్ని కూడా ఇందులో వేస్తున్నాను. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఫుల్ సబ్బు వేసేయకండి. వేసారనుకోండి హ్యాండ్ వాష్ తయారైన తర్వాత గట్టిగా మారుతుంది. మనం చాలా తక్కువ క్వాంటిటీలోనే సోప్ అనేది యూస్ చేయాలి. ఇప్పుడు లిక్విడ్ లానే ఉంటుంది, కొంచెం సేపు అయిన తర్వాత గట్టిగా మారిపోతుంది అనమాట. అలా మారకుండా ఉండాలంటే మనం కొంచెం క్వాంటిటీ సబ్బును మట్టుకే తీసుకోవాలి. ఇదిగోండి, ఈ వాటర్లో వేసి ఈ సబ్బును మొత్తం కరిగేదాకా ఇలా తిప్పుతూ ఉండాలి.
ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ అలోవెరా జెల్ మనం ప్రిపేర్ చేసుకున్నాం కదండి, అది వేయాల్సి ఉంటుంది. ఒక చిన్న కప్ వచ్చేసి డెటాల్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ రోజ్ వాటర్ యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కలిసేదాకా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇలా మిక్స్ చేసినట్టయితే మనం వేసిన సోపు మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మిక్స్ అవుతాయి అన్నమాట. అన్నీ మిక్స్ అయిన తర్వాత మనం ఒక 2 అవర్స్ పాటు దీని మీద మూత పెట్టేసి ఉంచాల్సి ఉంటుంది. అప్పుడైతేనే మనకు హ్యాండ్ వాష్ అనేది గట్టిగా మారుతుంది. కొంచెం ఇలా కలుపుకొని పెట్టేసుకోవాలి. చూడండి, చక్కగా మిక్స్ అయిపోయింది సోప్ అంతా కూడా. దీన్ని కొంచెం వేడి మీదనే చేయాల్సి ఉంటుంది. చల్లారిన తర్వాత సోప్ అనేది వాటర్లో తొందరగా కరగదనమాట. అందుకని గోరువెచ్చని నీటిలోనే సబ్బు అనేది కరిగించాల్సి ఉంటుంది. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒక 2 అవర్స్ పాటు దీని మీద మూత పెట్టేసి ఉంచబోతున్నాను. మనం చేసిన మిశ్రమాన్ని బాటిల్లో వేసుకోవడానికి వీలుగా ఒక సిల్వర్ ఫాయిల్ ఉంటుంది కదండి, మనం కిచెన్ రూమ్లో యూస్ చేస్తాము. దాన్ని గరాట్గా చేసుకుంటున్నాను. మన దగ్గర గరాట్ లేనట్టయితే బాటిల్లో పోయడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఒక చిన్న సిల్వర్ ఫాయిల్ పేపర్ని తీసుకొని ఇలా ట్రయాంగిల్ షేప్లో చేసి బాటిల్లో పెట్టుకున్నట్టయితే మనకు ఈ హ్యాండ్ వాష్ కానివ్వండి, శానిటైజర్ కానివ్వండి, పోయడానికి చాలా సులువుగా ఉంటుందన్నమాట. ఇదిగోండి, ఇలా చేశాను. ఇప్పుడు దీన్ని బాటిల్లో పెడతాను. ఇదిగోండి, మనం ప్రిపేర్ చేసిన హ్యాండ్ వాష్ అనేది చాలా మంచిగా ప్రిపేర్ అయిపోయింది. మనకు కొంచెం గట్టిగానే మారిందనమాట, మరీ గట్టిగా కాలేదు 2 అవర్స్కి. ఇప్పుడు మనం దీన్ని బాటిల్లో పోసుకొని స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇదిగోండి, బాటిల్లోకి నేను ఇందాక ప్రిపేర్ చేశాను కదండి సిల్వర్ ఫాయిల్తో, సో దాన్ని పెట్టుకొని ఇప్పుడు ఈ హ్యాండ్ వాష్ అంతా ఇందులో పోస్తానన్నమాట. ఇలా కొంచెం కొంచెంగా బాటిల్లో ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, థిక్గా చాలా బాగా బయట కొనే విధంగానే మనకు హోమ్ మేడ్ హ్యాండ్ వాష్ అనేది ప్రిపేర్ అయిపోయింది. మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా. ఇదిగోండి, నేను చెప్పిన విధంగా ట్రై చేయండి. మీరు బయట కొనే అవసరం ఉండదు. ఇంకా ఇంట్లోనే మనం హ్యాండ్ వాష్ అనేది ప్రిపేర్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మూత పెట్టేస్తున్నాను. ఎలా యూస్ చేయాలో ఇప్పుడు చూపిస్తాను. ఒకసారి షేక్ చేసుకోవాల్సి ఉంటుంది. కలుపుకున్నట్టయితే ఇంకేమన్నా గడ్డలుగా ఉన్నా మనకు హ్యాండ్ వాష్ వేసుకునేటప్పుడు అలా రాకుండా మంచి కన్సిస్టెంట్లో వస్తుందన్నమాట. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ వాష్ చూడండి, నేను ప్రెస్ చేస్తున్నాను. చూడండి, థిక్గా కరెక్ట్ కన్సిస్టెంట్లో వచ్చింది మనకు. ఇప్పుడు హ్యాండ్స్ని ఇలా రబ్ చేసుకొని మనం కడుక్కున్నట్టయితే మన హ్యాండ్స్ నీట్గా క్లీన్ అవుతాయి. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. అలా చేసినట్టయితే నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ రూపంలో మీ వరకు వచ్చేస్తాయి. ఏవి కూడా మిస్ కాకుండా చూసేయచ్చు. మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలనేది కూడా నాకు తెలియజేసినట్టయితే నేను అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. నా ఛానల్లో ఎప్పటికప్పుడు కొత్త వీడియోస్ ట్రై చేస్తూ ఉంటానన్నమాట. ఎప్పటికప్పుడు కొత్త వీడియోస్ పెడుతూ ఉంటాను. అవన్నీ మిస్ కాకుండా చూడాలంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి.
ఇదిగోండి, హోమ్ మేడ్ హ్యాండ్ వాష్ అనేది చాలా తక్కువ ఖర్చుతో మనకి ఇంట్లోనే సులువుగా రెడీ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకా హ్యాండ్ శానిటైజర్ వీడియోస్ ఉన్నాయండి, డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, ఓపెన్ చేసినట్టయితే మీకు కనిపిస్తాయి.